నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో 4వ తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 81వ పేజీలో ఉన్న ఎలుక విందు అనే గేయ కథని చూద్దాం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మను చూడండి అమ్మా. బొమ్మలో ఏముంది? ఒక పిల్లి హాయిగా నిద్రపోతోంది. దాని చుట్టూ 3 ఎలుకలు ఉన్నాయి. ఒక ఎలుక చేతిలో ఏముందమ్మా? గంట ఉంది. అది ఎందుకని పట్టుకుంది గంటని? పిల్లి మెడలో కడదామని పట్టుకుంది. ఎందుకని మెడలో కడదామని చూస్తుంది? అది పిల్లి మెడలో కనుక గంటని కడితే అది నడుస్తున్నప్పుడు శబ్దం వస్తుంది కదా. అది శబ్దం వచ్చినప్పుడు ఎలుకలన్నీ పారిపోవచ్చని అలా గంటని కడదామని చూస్తోంది మాట. ఉద్దేశం: పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం. భాషాభిరుచి అంటే ఏంటమ్మా? భాష యందు అభిరుచి, భాష యందు ఇష్టాన్ని పెంచడమే ఈ గేయ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లి ఎప్పుడు ఎలుకలను వేటాడి తింటుందని మనకి తెలుసు కదా. పిల్లితో స్నేహంగా ఉందామని ఒక ఎలుక పిల్ల పిల్లిని విందుకు పిలిచింది. విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో చూడండి. ఇక్కడ ఏమైందిటమ్మా? ఒక చిన్న ఎలుక పిల్ల ఉందిట. ఆ ఎలుక పిల్ల ఒక పిల్లితో స్నేహం చేద్దాము అని అనుకుందిట. అసలు మామూలుగా ఏం చేస్తాయమ్మా పిల్లులు? ఎలుకల్ని వేటాడి తింటూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇక్కడ ఎలుక పిల్లేమో ఒక పిల్లితో స్నేహం చేద్దాం అనుకొని దానిని భోజనానికి పిలిచిందిట వాళ్ళ ఇంటికి. అప్పుడు పిల్లి ఏం చేసిందో చూద్దాం. ఎలుక వచ్చి పిల్లి బావనేమన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మన్నది. అసలు పిల్లి అలిగేల కూర్చున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మన్నది, ఎలుక మాటలాకు పిల్లి నవ్వుకున్నది. ఏం జరిగిందిటమ్మా? ఎలుక పిల్ల వచ్చి పిల్లి బావా నువ్వు అలగద్దు, అలగమాని మా ఇంటికి భోజనానికి రా అని పిలిచిందిట. అసలు పిల్లి ఎందుకు అలిగిందిటమ్మా? ఎప్పుడూ కూడా ఎలుక పిల్ల తనకి ఏమీ పెట్టలేదని కోపం వచ్చి అలిగి కూర్చొని ఉందిట. అప్పుడు ఏం చేసింది ఎలుక పిల్ల? ఈరోజు మా ఇంటికి నువ్వు విందుకి అంటే భోజనానికి రమ్మని ఆహ్వానించిందిట. అలా ఆహ్వానించేసరికి పిల్లికి కూడా నవ్వు వచ్చిందిట. భూమి అడుగులోన ఎలుకకిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. ఏమైందిటమ్మా? అప్పుడు ఎలుక ఏం చేసింది? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందిట. వాళ్ళ ఇల్లు ఎక్కడుందిటమ్మా? భూమి లోపల. ఎలుక కలుగు తీసుకొని ఆ కలుగులో ఉంటుంటుంది కదా. దాని ఇల్లు ఎలా ఉందిట? చాలా పెద్దదిగా ఉందిట. ఆ ఇంట్లో ఇంకెవరున్నారమ్మా? వాళ్ళ అమ్మ కూడా ఉన్నదిట. ఆ ఇల్లు చూసి పిల్లి చాలా మెచ్చుకుందిట. మెచ్చుకున్నాక అక్కడ గదుల్లో చూసిందిట. గదుల్లో ఏమేమి ఉన్నాయిట? ధాన్యాలతో నిండి ఉన్నాయిట, గోధుమలున్నాయిట, బియ్యాలున్నాయిట, అన్నీ కూడా రాసులుగా పోసి ఉన్నాయిట. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు, మర్మరాలు, చక్కిలాలు, అటుకులున్నవి, మణుగు బూరె పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. ఏం జరిగిందిటమ్మా? ఇంకా కూడా ఏమున్నాయిట? కందిపప్పు ఉన్నాయిట, పెసరపప్పు ఉన్నాయిట, సారపప్పు, జీడిపప్పు, ఇలా రకరకాల పప్పులు అక్కడ ఉన్నాయిట. వాటితో పాటు కలకండ అంటే పటిక బెల్లం, పంచదార, బెల్లాలు అలాంటివి కొల్లలుగా ఉన్నాయిట. కొల్లలుగా అంటే చాలా ఎక్కువ ఉన్నాయిట. ఇంకా ఏమున్నాయిట తినటానికి? మరమరాలు ఉన్నాయిట, చక్కిలాలు ఉన్నాయిట, అటుకులున్నాయిట, మణుగు బూరెలున్నాయిట, పూర్ణాలున్నాయిట, అరిసెలున్నాయిట, ఇలా రకరకాల తినుబండారాలు కూడా ఉన్నాయిట. వంట ఇంట్లో మరి వంటలు చేస్తున్నారు కదా, చక్కగా నేతితో వంట చేస్తున్నారు. కమ్మగా నేతి వాసన ఒంటిట్లో నుంచి వస్తోందిట. ఆ వాసన వచ్చేసరికి ఏమైంది? పిల్లి నోట నీళ్లు కూడా వచ్చాయిట. నోట్లో నీళ్లు రావటం అంటే
బాగా తినాలి తినాలని చెప్పేసి ఆతృత వచ్చిందిట. అందుకని మనకు కూడా చూడండి, మంచి ఇంట్లో చేస్తున్నారు అనుకోండి పిండి వంటలు, అప్పుడు ఏమవుతుంది, మంచి మంచి వాసనలు వంటిట్లో నుంచి వస్తుంటే వెంటనే మనం వంటిట్లోకి వెళ్ళిపోయి చూసుకుంటాం కదా, అబ్బా ఏం చేస్తున్నారు అని. అలాగే దీనికి కూడా పిల్లి కూడా నోట్లో నీళ్లు ఊరిపోయాయిట. కొత్త చుట్టం వచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగా కలియచూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. ఏం చేసిందిటమ్మా, అప్పుడు ఎలుక వాళ్ళ అమ్మ ఉంది కదా, ఎలుక వాళ్ళమ్మ కొత్త చుట్టం మన ఇంటికి వచ్చింది అని ఆనందించిందిట. ఆనందించి ఏం చేసింది, ఒక వెండి పీటను తీసుకొచ్చి ఆ పీట మీద పిల్లిని కూర్చోమని చెప్పిందిట. తర్వాత ఒక అరిటాకు వేసి చుట్టూతా కూరలన్నీ వేసి మధ్యలో అన్నం వడ్డించి ఒక చారు గిన్నె కూడా పెట్టిందిట. పిల్లి ఏం చేసిందిట, అన్ని వంటకాలని చక్కగా చూసిందిట. ఒకసారి ఏమేమి ఉన్నాయా, ఏమేమి కూరలు చేశారు, ఏమేమి చేశారని అన్నీ ఒకసారి చూసుకొని మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం తీసి నాలుక కద్దుకొని రుచి చూసిందిట. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచే, దానిని తినుటకు చూచే, నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించే. తల్లి ఎలుక రోకలితో తలమీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయట వాసరాలో పడ్డది. అప్పుడేమైందిటమ్మా, పిల్లి అన్నీ చూసుకున్నాక దానికి ఆహార పదార్థాల కన్నా ఎదురుగుండా కూర్చున్న ఎలుక పిల్లి ఇంకా బాగా రుచిగా ఉంటుంది అని అనిపించిందిట. అనిపించిన వెంటనే ఏం చేసింది పిల్లి, గబుక్కన ఆ ఎలుక పిల్లని నోట కరుచుకుందిట, నోటితో పట్టుకుంది మాట. పట్టుకొని బయటికి పారిపోదామని పరిగెత్తుతోంది. ఇంతలో వాళ్ళమ్మ ఏం చేసింది, అక్కడున్న రోకలు తీసుకొచ్చి పిల్లి తల మీద ఒక్కటి వేసిందిట. వెంటనే ఎలుక పిల్ల నోట్లోంచి కింద పడిపోయింది. అబ్బా అనుకుంటుంది కదా పిల్లి, అలా నోరు తెచ్చేసరికి నోట్లో ఉన్న ఎలుక పిల్ల కాస్త కిందకి దూకేసింది. పిల్లెళ్ళు ఎక్కడ పడింది, బయట బాసరాలో పడిందిట. ఈటెలతో బల్లాలతో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లి పోయి ఒక తీగల పొదలోపల చొచ్చెను. పిల్లిని బయటకు లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే. ఎలుక లేగెనని పిల్లి ఇవతలకే తెంచే, ఇంతలోన ఎలుకలన్నీ పిల్లిపైకి దూకే. ఇంతలో ఏమైందిటమ్మా, ఇంట్లో ఎలుకలు ఉంటాయి కదా, మిగతా ఎలుకలు అవన్నీ కూడా ఈటెలను బల్లాలను తీసుకొని పిల్లి వెంటబడ్డాయట. అప్పుడు ఏం చేసింది పిల్లి, పారిపోయి పరిగెత్తుకుంటూ అక్కడ తీగల పొద ఏదో ఉంటే ఆ పొద వెనకాలకెళ్ళి దాక్కుందిట. పిల్లిని బయటికి లాగాలని ఈ ఎలుకలన్నీ కూడా చాలా ప్రయత్నం చేశాయి. కానీ తుదకు అంటే చివరికి ఏమైందిట, అవి వాటిని బయటికి లాగలేక, అవి బయటికి తీయలేక వాటిని ఏం చేశాయి, పక్కనే దాక్కొని రెడీగా ఉన్నాయన్నమాట. ఎప్పుడు పిల్లి బయటకు వస్తే అప్పుడు దాన్ని కొట్టడానికి. ఇంతలో ఏమనుకుంది పిల్లి, చాలాసేపు ఆ పొదల్లో కూర్చొని ఇంకా అన్ని ఎలుకలు వెళ్ళిపోయి ఉంటాయిలే అనుకొని బయటకి వచ్చిందిట. వచ్చేసరికి ఏం చేశాయి అప్పుడు ఎలుకలన్నీ, ఒక్కసారిగా పిల్లిపైకి దూకాయిట. ఆ తర్వాత ఏమైందో ఊహించండి అమ్మా, ఏమై ఉంటుంది, ఈ ఎలుకలన్నీ కలిసి పిల్లిని బాగా చితక్కొట్టి ఉంటాయి. చూసారుగా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో. ఒక్కసారి ఇదే కథను మళ్ళీ చూద్దాం. ఎలుక వచ్చి పిల్లి బావనేమన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మన్నది. అసలు పిల్లి అలిగేలా కూర్చున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మన్నది, ఎలుక మాటలాకు పిల్లి నవ్వుకొన్నది. భూమి అడుగులోన ఎలుకకిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు, మర్మరాలు, చక్కిలాలు, అటుకులున్నవి. మణుగు బూరె పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త
కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది. వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు. కూరలన్నీ చుట్టూ వేసి చారుగిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలియజూచే. కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచే. దానిని తినుటకు జూచే. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించెను. తల్లి ఎలుక రోకలితో తలమీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది. పిల్లి పరుగు తీసి బయట వాసరాలు పడ్డది. ఈటెలతో బల్లాల్తో ఎలుకలన్నీ వచ్చెను. పిల్లి పోయి ఒక తీగల పొదలోపల చొచ్చెను. పిల్లిని బయటకి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే. తుదకు వీలు కాక పక్క త్రోవలందు పొంచే. ఎలుక లేగెనని పిల్లి యువతలకేతెంచే. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లిపైకి దూకే. ఈ గేయాన్ని చక్కగా బాగా నేర్చుకోండమ్మా. తరువాత వీడియోలో ఈ పాఠానికి సంబంధించిన ఇతర అంశాలని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.